విజయవాడ అనుభవాలని దృష్టిలో ఉంచుకుని గుంటూరులో డ్రైన్లని క్షేత్రస్థాయిలో ప్రక్షాళన చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. నగరవాసులు కూడా తమ ఇంటి సమీపంలోని డ్రైన్లను ఆక్రమించుకుంటే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని తెలిపారు. లేని పక్షంలో తామే తొలగిస్తామని హెచ్చరించారు. జోన్ల వారీగా స్ట్రీట్ వెండర్స్ వ్యాపారులు నిర్వహించుకోవాలని అన్నారు. శనివారం కమిషనర్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పులి శ్రీనివాసులు మాట్లాడారు. గుంటూరు నగరంలో ప్రధాన రహదారులపై ఉన్న ఫుట్పాత్ల ఆక్రమణలు తొలగిస్తామని అన్నారు. నో పార్కింగ్ జోన్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. అక్రమ కుళాయి కనెక్షన్లు, అనధికార కట్టడాలు, లేఅవుట్లపై కొరడా జులిపిస్తామని ప్రకటించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు విజయవంతం చేస్తామని అన్నారు. ఈ విషయంలో పాత రికార్డు బ్రేక్ చేస్తామని అన్నారు. అభివృద్ధి, పరిశుభ్రత విషయంలో విజయం సాధించి గుంటూరును సుందరీకరిస్తామని పేర్కొన్నారు. కార్పొరేషన్ అనుమతుల మేరకు గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంటు నిర్మాణ పనులు జరుగుతున్న తీరు తెన్నుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని స్పష్టం చేశారు. బస్వేలు గత ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, సంబంధిత కాంట్రాక్టర్లు రూల్స్ బ్రేక్ చేయడం వల్లనే గాంధీ పార్కు వద్ద బస్వే కూల్చడం జరిగిందని అన్నారు. అరండల్పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు విజయవంతమవుతాయని అన్నారు. ఎక్కడ ప్రాణ నష్టం లేదు. అయితే ఎందుకు చెప్తున్నానంటే 62 వార్డులో నేను చూస్తున్నాను బట్టి బుడమేరు నుంచి వచ్చినటువంటి ఫ్లడ్ వాటర్ రావడంతో పాటు అక్కడ మెయిన్గా డ్రైన్స్ మేజర్ డ్రైన్స్ ఇవన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఎంక్రోచ్మెంట్స్, ఎక్కడ వాటర్ వెళ్లకుండా అన్ని ఎంక్రోచ్మెంట్స్, మేజర్ డ్రైన్స్ అన్నీ బ్లాక్ అయిపోవటం, లోపల ఇంటర్నల్గా ఉన్నటువంటి రోడ్స్ నుంచి అట్లానే ఇంటర్నల్ డ్రైన్స్ నుంచి వచ్చే వాటరు ఈ మేజర్ డ్రైన్స్లోకి రాకపోవటం, తద్వారా మరి చాలా ఇళ్ళల్లో వాటర్ ఎక్కువగా నిలిచిపోయింది. సో మాకు ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు వాటర్ ఉన్నప్పుడు మాకు అర్థం కాలేదు, అంటే అంతా వాటరే. తర్వాత వాటర్ తగ్గే కొద్దీ మాకు ఎక్కడ లోపం ఉందనేది తెలిసింది. అందుకని మేము నూజివేడ్ రోడ్డు ఒక 5 కిలోమీటర్లు నేను స్వయంగా కూర్చొని 5 కిలోమీటర్లు మేజర్ డ్రైన్ మొత్తం కూడా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం జరిగింది. ఒక 7 నుంచి 8 జేసీబీలు పెట్టి మొత్తం A to Z, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదంతా కూడా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయటం, మేజర్ డ్రైన్స్ పైన వేసిన కవర్ అంతా కూడా రిమూవ్ చేసి ఆ సిల్ట్ మొత్తం తీసేస్తే అప్పుడు ఇంటర్నల్ రోడ్స్లో ఉన్నటువంటి డ్రైన్స్లో ఉన్నటువంటి ఇళ్ళలో ఉన్నటువంటి వాటరు మేజర్ డ్రైన్స్లోకి రావడం జరిగింది. సో ఇది చూసిన తర్వాత, ఈ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత మన గుంటూరు కార్పొరేషన్లో కూడా మొన్న కురిసిన వర్షాలప్పుడు డ్రైన్స్ చాలా వరకు రిసీవ్ చేసుకున్నా చాలా వాటర్ 2 days రోడ్ల మీద మిగిలిపోయింది. అంటే అక్కడ విజయవాడలో బుడమేరు తెగి వరద వచ్చిందే కానీ, బట్ అక్కడ కురిసిన వర్షం మన దగ్గర కురిసిన వర్షం సమానమే.